తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎన్నో ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేని వారు ఎవరు? ఏదో ఒక రకంగా ఉంటుంది. డబ్బులు వచ్చినట్టే వస్తాయి, కానీ వెళ్ళిపోతాయి. జీతం వస్తుందా 10 రోజులు బానే ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే 11వ రోజు నుంచి మళ్ళీ ప్రారంభం. ఒక్కళ్ళ సంపాదన ఇంటిల్లి 10 గడవడం ఈ రోజుల్లో చాలా కష్టం. అంటే డబ్బులు వస్తున్నా దాయలేని స్థితి కొంతమందికి ఉంటుందండి. అసలు ఎందుకు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, వడ్డీల మీద వడ్డీ అలా పెరిగిపోతూ ఉంటాయి, అందులో ఇరుక్కుపోతూ ఉంటారు? ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం లేదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, ఏమన్నా ఒక్క సొల్యూషన్ దొరుకుతుందేమోనని. ఏం చెప్తారు మీ దృష్టిలో ఏమున్నాయి? ఆర్థికంగా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, మనకి ధార్మికంగా శాస్త్రీయంలో పూర్వం నుంచి ఆచారంగా, అంటే మనకి శంకరాచార్య గారి దగ్గర నుంచి కూడా, ఆది శంకరాచార్య గారు ఏంటంటే, మీకు అది చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ కనకదార స్తోత్రం అని చేస్తుంటారు. ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తే మండలం రోజులు బ్రహ్మాండంగా వాడికి ఆర్థిక సమస్యలు తీరుతాయని, అంటే డ్యామ్ షూర్గా అని చెప్పడం జరిగింది. అందులో విశేషం ఏంటంటే, యాక్చువల్గా అది మనస్సంకల్పం. ఇప్పుడు శంకరాచార్య గారు భిక్షకు వెళ్తారు. పూర్వం ఏంటంటే ఆచారంలో ఒరిజినల్గా ఉన్నది, సన్యాసి అనేవాళ్ళు ఎక్కడికైనా సరే పాదయాత్రగానే వెళ్ళాలి, 3 రోజుల మించి ఎక్కడ ఉండకూడదు, చాతుర్మాస వ్రతం అప్పుడు తప్పితే, భిక్ష చేసి మాత్రమే స్వీకరించాలి. అంటే సన్యాసికున్న నియమాలు. ఇప్పుడు అందరూ సన్యాసులు వాళ్ళ పేరు చెక్ బుక్లు ఉంటున్నాయి, అకౌంట్ బ్యాలెన్స్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద కోటల ఆస్తులు కూడా ఉంటున్నాయి, కానీ అవి ట్రస్ట్ పేరు మీద ఉంటాయి తప్పితే, ఇంక ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తే మీరు అందరూ గౌరవించేవాళ్ళని, వాళ్ళ పేరున ఏమీ ఉండదు. ఆయన పేరున ఆయన ఆ ట్రస్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది తప్పితే. యాక్చువల్గా అది అందుకని ఏంటంటే, శంకరాచార్య గారు ఏంటంటే రోజు భిక్ష చేసి ఆ భిక్షలో వచ్చినటువంటి ధాన్యాన్ని, ఏ ధాన్యం వస్తే అది, సీరియల్స్, పల్సెస్ అని ఉంటాయి. పల్సెస్ అంటే పప్పు దినుసులు, సీరియల్స్ అంటే రాగులు, మనకి బియ్యము, ప్యాడీ, ఇవన్నీ కలిపి సీరియల్స్ అంటారు, ఆహార ధాన్యాలు అంటారు. ఈ ఆహార ధాన్యాలని దాన్ని వాళ్ళు స్వయం పాకం చేసి, బ్రహ్మచారి కూడా మాకు ఉపనయనం చేస్తారు. బ్రహ్మచారి మీన్స్ ఏంటంటే, బ్రహ్మచారిగా ఉన్నవాడు ఆయన స్వయం పాకం చేసుకుంటూ ఆడవాళ్ల చేతి వంట తినకుండా స్నాతకం దాకా అలా ఉండాలి. అప్పుడు స్థాళీపాకం ఉంటుంది, పెళ్ళైన వివాహం అయిన తర్వాత నాగవల్లి సదస్యం స్థాళీపాకం అని ఉంటుంది. ఈ స్థాళీపాకంలో ఆయన వంట చేసి, ఈ అష్టవష్టాద్ భవేత్ కన్యా అనే అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి వంట నేర్పించి, అప్పటి నుంచి నాకు ధర్మపత్నివి కాబట్టి ధర్మ అర్థ అల్లో కామాల్లో నువ్వు నాకు తోడుగా ఉంటావు కాబట్టి నీ చేతి ఆహారం నేను తింటానని ఆ రోజు దాకా ఆడ వాళ్ళ చేతి వంట తినకుండా తన స్వయం పాకంతో చేసుకునే తినాలి అని చెప్పి చేసేవాళ్ళు. అలా వీళ్ళ సన్యాసులందరూ కూడా మనకి చక్కగా వెళ్ళేసి ఈ ఆహార ధాన్యాలను భిక్షగా అడిగి ఆ భిక్ష తెచ్చుకుని తీసేవాళ్ళు. అలా ఈ 5 ఏళ్లలో వెళుతూ ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు భిక్షకి ఆవిడ అంటే ఆర్థికంగా ఉండి ఏకవస్త్రగా ఉంది. అంటే మీకు ఈ భారతంలో ఏకవస్త్ర వేరే, అది మైలపడ్డప్పుడు. అలా కాకుండా ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఒరిజినల్గా తన భర్త బయటికి వెళ్ళి ఆ ఒక్క వస్త్రాన్ని కట్టుకుని ఏదైనా పని చేసుకొస్తే, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి కూర్చుంటే, గోచి పెట్టి కూర్చుంటే, ఈవిడ ఆ వస్త్రం కట్టుకుని ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని వంట చేసేటువంటి పరిస్థితుల్లో, పేదరికంలో ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు ఇలా ఉంది పరిస్థితి, భిక్షాందేహి అనగానే, మనకి పూర్వము గృహస్థుడికి ఏంటంటే ఇట్లా సన్యాసి ఎదురొస్తే ఆగాలని చెప్పిన కారణం అది అపశకనం అని కాదు. సన్యాసి అయిన వాడు ఎదురొస్తే ఏంటంటే వాడికి గృహస్థు పోషించవలసిన బాధ్యత, బ్రహ్మచారికి కానీ సన్యాసి కానీ వస్తే వాడు పోషించాల్సిన బాధ్యత గృహస్థుడి మీద సాంప్రదాయం ప్రకారం. అందుకని నేను గృహస్థుడిగా ఉన్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇవ్వాలి. ఇవ్వాలంటే ఇంట్లో ఏమీ నిండుకుంది అంటారు కదా, ఏం లేదమ్మా నాయనా, ఏం లేదురా బిడ్డ, నువ్వు కనిపిస్తున్నావు, దేవుళ్ళలాగా వచ్చావు, నా ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంది, అది నేను పెడతాను అని బిడ్డ ఆకలితో వస్తే అమ్మ ఎలా పెడుతుందో నేను ఇది ఇస్తాను అని చెప్పేసేసి ఆ వస్త్రం కట్టుకుని వచ్చి ఆవిడ అది ఇస్తుంది. ఇవ్వగానే ఆయనకి ఒకసారి ఏంటి, అన్నం పెట్టే అమ్మకి ఈరోజు నాకు అన్నం పెట్టడానికే ఏమీ లేదా
అని ఒకసారి ఆర్ద్రత వస్తుంది. అంటే ప్రతి వాళ్ళలో తల్లినే చూస్తాడు ఆయన. మా అమ్మకి నాకు పెట్టడానికి, బిడ్డకి పెట్టడానికి ఏమీ లేదా, ఏం స్వామి ఇటు చేశావు అని చెప్పి ఆసువుగా కనకదార స్తోత్రం అలా చెప్పేస్తాడు. ఏమ్మా ఎక్కడున్నావు తల్లి, మా అమ్మని ఇట్లా పెట్టావే అని అనగానే బంగారు ఉసిరికాయలు జల 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 రాలుతాయి. అవును, అయ్యో బాధపడకండి. అంటే నిజంగా ఆర్ద్ర మహాత్ములకి కనుక ఒక ఆర్తి వచ్చి వాడు అయ్యో వీడు అన్యాయం అయిపోతున్నాడే అని కనుక అలా వస్తే ఆ అనుగ్రహం మీకు మొత్తం ఉన్న కర్మదోషాలు మొత్తం నివారణ చేసి 5 నిమిషాల్లో వాళ్ళకి రెక్టిఫై చేసేస్తుంది. బంగారు పుసరికాయలు పడతాయి. ఇప్పటికీ ఆ గృహం ఉందని చెప్పి ఉంది, గృహం ఉంది, మీరు వెళ్ళి అవును చూడొచ్చు అనమాట. అలా ఆ ఇల్లు మొత్తం చాలా ఐశ్వర్యం అయిపోయింది. అందుకని మీకు దీంట్లో కూడా ఈ వాసుదేవుడు కూడా ఆయన మిత్రుడు రాగానే కుచేలుడు వచ్చి ఏంటి కుచేలా నువ్వు ఇలా ఉన్నావా, ఒకప్పుడు మనం అలా ఉండేవాళ్ళమా అని చెప్పి ఆత్రంగా దగ్గరే తీసుకుని గబగబా గుప్పెడు పిడిక అటుకులు తీసుకుని తింటాడు. మొదటి గుప్పెడికి ఐశ్వర్యం వచ్చేసింది, రెండో గుప్పెడికి సౌభాగ్యం వచ్చేసింది, మూడో గుప్పెడిసరికి స్వామి మనందరం కూడా మేమందరం అష్టభార్యలో ఆయనకి దాస్యం వెళ్ళిపోవాలి అంటారు. అంటే భగవంతుడి అనుగ్రహం మీకు లావక్యంతైలే ధైర్యం విలవంభైన అలవంగానే గజేంద్ర మోక్షంలో సిరికిన్ చెప్పక శంఖచక్రము చేబోనకని చెప్పేసి ఆడి కట్టుకున్న చెంగు పొంగ ఆపడం పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నట్ట. అంటే భగవంతుని మనం ఎలిగెత్తి పిలిస్తే ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి చేస్తాడనమాట, ఆర్తిగా పిలిస్తే. అందుకుని ఏంటంటే మనం ఆ కనకదార స్తోత్రం అంత ఆర్తితో ఆయన చేశాడు, ఆయనకి ఎమోషన్లో చేశాడు. శంకరాచార్యుల వారే ఎమోషనల్. అంటే మామూలుగా అంటే సన్యాసాశ్రమం చేసిన స్థితప్రజ్ఞంగా ఉండి తనకి ఇష్టాయిష్టాలు లేకుండా, తనకి ఏ కోరికలు లేకుండా, వాడు బతికేది మొత్తం ప్రపంచం కోసం, ప్రజల కోసమే తప్పితే నాకు ఇల్లు కావాలి కానీ, తనకు వాకిలి కావాలని కానీ, తనకు కష్టం అని కానీ, సుఖం అని కానీ, ఈరోజు తిండి ఉందని కానీ, లేదని కానీ, తనకి తిండి లేదని బాధపడలే. అక్కడ అమ్మకి బిడ్డకి పెట్టడానికి అమ్మ చేతిలో ఏమీ లేదా, ఉసిరికాయ ఇచ్చావా తల్లి జగన్మాత, ఎక్కడున్నావు నువ్వు అని. ఇప్పుడు ఎవడబ్బా సొమ్ము అని నీవి ఇలా కొలుకుతుంటివి రామచంద్ర అని రామదాస్ పాడాడంటే అది ఒక రకమైన అఫెక్షన్ వాళ్ళ మీద మనకున్నటువంటి ఆ భగవంతుడితో అమ్మతో ఎలా పోట్లాడతామో, తండ్రితో ఎలా పోట్లాడతామో అలుగుతాం చూసారా, అంత చనువు అనమాట ఆ స్థితికి వెళ్ళినప్పుడు. అందుకని ఏంటంటే ఆర్తితో అమ్మ గురించి ఆవేదన పడంగానే కనకధార కురిసింది. అందువల్ల ఏంటంటే అది ఎందుకు శ్రేష్టమైంది అంటే ఆయన అంత ఎమోషన్లో చెప్పాడు కాబట్టి. అది చదివితే 40 రోజులు కనుక చక్కగా చదివితే మీకు చిన్న చిన్న దోషాల వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా, అంటే మీకు అప్పిచ్చుంటారు ఎవరికో ఎప్పుడో 3 సంవత్సరాలను తిప్పుతూ ఉంటాడు మిమ్మల్ని. ఆ తిప్పుతూ ఉన్న వాళ్ళు కూడా వాడికి ఏం తోలుస్తుందో మనసులో అర్థం కాదు. ఏమోనండి గిరి గారు చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఎన్నాళ్ళు, మీరు కూడా నన్ను గట్టిగా అడగలేదు, నాకెందుకని మొత్తం అమౌంట్ సహా తీసుకొచ్చి ఇచ్చేస్తారు, మీరు ఆ రోజు నాకు ఆదుకున్నారు అని. అంటే ఏంటంటే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందుకని ఏంటంటే కనకదార స్తోత్రానికి మించింది ఆర్థిక ఇబ్బంది అంటే లక్ష్మీ పూజ చేయొచ్చు. అలాగే మీకు చాలా మంది విశ్వసహస్రనామం కూడా చేస్తుంటారు. విశ్వసహస్రనామంలో కూడా మనకి ధనేశ్వర అని ఉంది. అంటే ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడటానికి వసుధప్రద అని ఉంది. ఇలాంటివన్నీ గణేశ్వర అని ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక లోపాల నుంచి మనకి బయటికి వేసి దాన్ని సంపుటీకరణ చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ పూజ చేసుకోవచ్చు చాలామంది అమ్మవారికి. అందులో కూర్చున్న లక్ష్మి, నుంచున్న లక్ష్మి అంటారు కానీ మనకి ఏ లక్ష్మి అయినా సరే చక్కగా పద్మాసనం వేసి కూర్చుని పద్మంలో ఉన్నది అటు ఇటు మనకి గజేంద్రుడిని ఉన్నటువంటిది పెట్టుకుని చేస్తే మంచిది అంటారు. కానీ మీకు అన్నిటికంటే కూడా ప్రశస్తమైనది కనకదార చేస్తే. ఇంకా రోజుల పాటు మండలం చాలమ్మ, దేనికైనా సరే మనకి ధార్మికంలో ఉన్నది మండలమే చెప్పారు. చాలా మందికి ఇప్పుడు అలవాటు ఉంటుంది, రోజు ఉదయాన్నే లేచి వింటారు. ముందు మనకి బంగారు తల్లి మాతృమూర్తి ఎక్కడ ఉంది కదా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. మనకి విశ్వసహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ ఏది చదివినా సరే, ఘంటసాల భావతికత ఎట్లాగో అట్లా చక్కగా మీరు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే, జస్ట్ ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని మీరు చక్కగా వంట చేసుకుంటాను, లేకపోతే దేవుడు సామాను సర్దుతూను అక్కడ క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా పక్కన పెట్టుకున్నా కానీ మీకు ఒక ప్లెజెంట్గా ఉంటుంది. మీకు ఎందుకు అన్నమయ్య పాటలు వినండి, ఇప్పటికీ అన్నమయ్య ఆఖరికి అన్నమయ్య సినిమాలో పాటలు వినండి, ఒక ప్లెజెంట్ మైండ్ వెళ్ళిపోతాం. అవి దైవ మంత్రాలు ఏంటంటే కూడా
ఆ ప్లెజెన్స్ మీ కనీసం ఏ మాత్రం సంస్కారం ఉన్న వాడికైనా సరే ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతాం. మన ఆ స్తోత్రం పెట్టుకుని వింటూ ఉంటే ఒక ప్లెజెంట్ మైండ్ వాతావరణం వస్తుంది. ఇక అలా కనీసం శంకర వినడం అలవాటు భగవత్పాదుల యొక్క అనుగ్రహం మన ఇద్దరి మీద కలగాలని ఎందుకంటే ఆయన ఎమోషన్ వచ్చింది ఆయన గురించి Emotional అయిపోయారు. తలుచుకుంటుంటే. అవునవును. అందుకని ఇంత చిన్న వయసులో అంతా 34 ఏళ్ళు 36 ఏళ్ల వయసు ఆయన 32 లేవించింది. మొత్తం అన్ని పీఠాలని కూడా తన వాదనతో గెలిచి బ్రహ్మాండంగా చేసి ఈ రోజుకి ఇన్ని వేల ఇప్పటికన్నా ఎక్కువ ఉండేది అప్పుడు, ఇంకా చాలా ఎన్నో తలుచుకుంటున్నామంటే ఇతరితర మతాలు. ఆయన అనుగ్రహం మీ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు కలిగింది. ధన్యవాదాలు గురుగారు. కనుక ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలంటే కనకధార స్తోత్రం చేసుకోండి. చాలా అద్భుతమైన మంత్రం అది. సంతోషం గురుగారు. చాలా నమస్తే. సంతోషం.